హాయ్, రీసెంట్ గా మన తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొచ్చింది, జీవో నెంబర్ 229. దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఇంకొక నలుగురిని గవర్నమెంట్ నామినేటెడ్ పర్సన్స్ ని కౌన్సిల్ లోకి ఇండక్ట్ చేస్తున్నారు. సో ఇది 100% కాన్స్టిట్యూషన్ లో వయలేషన్. ఎట్లా అంటే మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జీవో ఆర్డర్ లో ఒకటి ఉంది, బాడీ కార్పొరేట్ హ్యావింగ్ పర్పెచువల్ సక్సెషన్ విత్ కామన్ సీల్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది. మీనింగ్ ఏంటంటే లీగలైజ్డ్ ఎంటిటీ ఇది, దాంతో పాటుగా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గవర్నెన్స్ ఉండాలని చెప్పి, ఎలక్టెడ్ గవర్నెన్స్ ఉండాలని చెప్పి చెప్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ కంట్రోల్ కానీ గవర్నమెంట్ కంట్రోల్ ఉండకూడదు, దాంతో పాటుగా ఒక సబార్డినేట్ ఆఫీస్ గా కూడా దీన్ని చూడకూడదనే ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ ని మీరు తుంగలో తొక్కినట్టు అవుతుంది. అదేవిధంగా సెక్షన్ 3 కాన్స్టిట్యూషన్ లో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ వయలేట్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ థౌసండ్స్ ఆఫ్ డాక్టర్స్, మాకు సంబంధించిన డాక్టర్స్ ని ఎన్నుకొని మేము కౌన్సిల్ కి పంపించాము. ఇప్పుడు కౌన్సిల్ బికమ్స్ మైనారిటీ అవుతుంది. సో ఇప్పుడు ఆ కౌన్సిల్ లోకి నాన్ మెడికల్ వ్యక్తులు లేకపోతే గవర్నమెంట్ అథారిటీలో ఉన్న వ్యక్తులు వచ్చి దాన్ని ఒక చైర్మన్షిప్ లో కూర్చొని దాన్ని రన్ చేస్తారు. అంటే ఇది బికమ్ ఏ గవర్నమెంట్ ఎంటిటీ అవుతుంది. అట్లాంటప్పుడు ఈ సంస్థను ఎందుకు ఏర్పాటు చేసేది? మీరే ఒక హెల్త్ మినిస్టర్ కిందనే ఒక టీసీఎంసీ ఒక కౌన్సిల్ లాగా పెట్టుకుని రన్ చేసుకుంటే అయిపోతుంది. ఈ నాన్ సెన్స్ ఎందుకు, ఎలక్షన్స్ ఎందుకు, ఈ టైం వేస్ట్ కదా అందరికి. సో అదే విధంగా ఇది 100% జియో నెంబర్ 229 అనేది ఆర్బిట్రేటరీ. ఎట్లా అవుతుందంటే అసలు ఆబ్జెక్టివ్ ఏంది, మీరు ఎందుకు జియో 229 తీసుకొచ్చారు అంటే ఏం సాధించారు తీసుకొచ్చి, తర్వాత ఈ కౌన్సిల్ లో ఎలక్ట్ అయిన మెంబర్స్ ఎందుకు మైనారిటీ కావాలి, అదే విధంగా ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి ఈ కౌన్సిల్ లో ఇప్పటి వరకు జరిగిన అడ్మినిస్ట్రేషన్ లో, చైర్మన్, వైస్ చైర్మన్, డిఫరెంట్ మెంబర్స్ ఎన్నో యాక్టివిటీస్ చేశారు, లాట్ ఆఫ్ గుడ్ యాక్టివిటీస్, యాంటీ క్వాకర్ మీద కంటిన్యూస్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. సో ఇంత మంచి పని చేస్తున్న వాళ్ళని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? నిజంగానే ఏమన్నా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినా, లేకపోతే ఏమన్నా ప్రొసీడింగ్స్ లో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ జరిగినా, ఏమైనా ఉంటే ప్రూవ్ చేశారా? మీరు ఏమైనా కౌన్సిల్ తో కన్సల్ట్ అయ్యారా? నో కన్సల్టేషన్, యూనిలేటరల్ గా మీరు 229 తీసుకొచ్చారు. సో ఇది 100% రాంగ్. ఇది సుప్రీంకోర్టు కూడా లాట్ ఆఫ్ కండిషన్స్ లో, లైక్ రాజ్ కుమార్ వర్సెస్ కేకే బిర్లా 2008 లో ఒక కేసు వచ్చింది. దాంట్లో సుప్రీంకోర్టు క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తుంది, అటానమస్ బాడీ షుడ్ నాట్ బి కంట్రోల్డ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది ఎట్టి పరిస్థితిలో కంట్రోల్ చేయకూడదు, బట్ ఇట్ కెన్ సూపర్వైజన్ చేయాలి కానీ కంట్రోల్ చేయకూడదు, క్లియర్ స్టేట్. అట్లాగే యూనియన్ ఇండియా వర్సెస్ రాజస్థాన్ లో కూడా దాని మీద కూడా ఒక కేసు అయింది. సో దాంట్లో కూడా క్లియర్ గా ఇదే వర్డ్స్ మెన్షన్ చేసింది. అంటే మీరు డెఫినెట్ గా కాన్స్టిట్యూషన్ వయలేట్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకోటి అంతెందుకు, కర్ణాటకలో అయితే కేరళలో, కర్ణాటకలో 25 మంది ఉన్నారు, క్యాప్ ఉంది, 25 మంది కంటే ఎక్కువ పర్సన్స్ ఉండేందుకు లేదు. దాంట్లో ఎలక్టెడ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు. అదే విధంగా కేరళలో 19 మెంబర్స్ ఉండాలి, దాంట్లో ఎలక్టెడ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు. అదే విధంగా మహారాష్ట్రలో అయితే మహారాష్ట్రలో 27 మెంబర్స్, దాంట్లో ఎలక్టెడ్ మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు. తమిళనాడు కూడా సేమ్ సిచ్యువేషన్. సో అన్ని స్టేట్లు ఫాలో అవుతున్నాయి. మన స్టేట్ లో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? మీ ఇంటెన్షన్ ఏంది అసలు? డెఫినెట్ గా ఇది కాన్స్టిట్యూషన్ వయలేషన్. దయచేసి నేను మన హెల్త్ మినిస్టర్ గాని, రేవంత్ రెడ్డి గారిని హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి దీన్ని రివోక్ చేయండి. ఇది కోర్టులో నిలవదు, దాంతో పాటు గవర్నర్ దగ్గర తీసుకుపోయినా నిలవదు, సుప్రీంకోర్టు నిలవదు, ఎక్కడ నిలవదు ఇది. సో డెఫినెట్ గా ఇది కాన్స్టిట్యూషన్ వయలేషన్. సో ఐఎంఏ దీన్ని పూర్తిగా స్టేట్ వైడ్ గా దీన్ని 100% ఖండిస్తున్నాము. యాజ్ ఇల్ యాజ్ పాసిబుల్ దీన్ని రివోక్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.